ఓం నామో భగవతే వాసుదేవయ. శ్రీ పద్మావతి అమ్మ చమత్కారాలు చాలా ఉన్నాయి, కానీ ఇది ఒక నిజమైన చమత్కారం కథ. శ్రీ పద్మావతి అమ్మ కృప అమ్మాయి జీవితం మార్చిన అద్భుతం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచి హృదయం కలిగిన అమ్మాయి, కానీ ఆమె జీవితంలో కష్టాలు నిండిపోయాయి. ఆమె ఇంట్లో డబ్బులు లేవు. తన అమ్మా నాన్న రోగంతో బాధపడుతున్నారు. లక్ష్మి తన కుటుంబం కోసం చాలా కష్టపడి పని చేస్తుంది, కానీ ఎంత ప్రయత్నం చేసినా సమస్యలు తగ్గటలేదు. ప్రతి రాత్రి ఆమె దేవుడు ముందు కూర్చుని ఏడుస్తూ ఉండేది. అమ్మా, నా కుటుంబంని కాపాడు, నా కష్టాలు తగ్గించు అని ప్రార్థించేది. ఒకరోజు ఆమె పక్కన ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి చెప్పింది, తిరుచునాఊరులో ఉన్న శ్రీ పద్మావతి అమ్మని నమ్మితే అమ్మ తప్పకుండా సహాయం చేస్తుంది అని. ఆ మాటలు లక్ష్మి హృదయంలో నిలిచిపోయాయి. ఆమె వెంటనే తిరుచునాఊరికి వెళ్ళాలని నిర్ణయించింది. కొన్ని రోజులు కష్టపడి డబ్బులు కూడబెట్టి ఆమె నడిచి తిరుచునాఊరికి చేరింది. అక్కడ పద్మావతి అమ్మవారి గుడి చూసి ఆమె కళ్ళులో నీళ్లు వచ్చాయి. ఆమె అమ్మ ముందు నిలబడి హృదయంతో ఇలా ప్రార్థించింది, అమ్మా, నేను చాలా బలహీనంగా ఉన్నా. నా కుటుంబం కోసం నన్ను బలంగా చేయండి, నా జీవితం మార్చేయండి అమ్మా అని ఏడుస్తూ ప్రార్థించింది. ఆ రాత్రి ఆమె గుడి దగ్గర నిద్రపోయింది. కల్లో ఒక దివ్య వెలుగు కనిపించింది. ఆ వెలుగు మధ్య నుండి ఒక అందమైన రూపం వచ్చింది. ఆమె శ్రీ పద్మావతి అమ్మ. అమ్మ నవ్వుతూ లక్ష్మికి చెప్పింది, భయపడకు అమ్మా, నేను నీతోనే ఉన్నా, నీ కష్టాలు త్వరలో తగ్గుతాయి అని. లక్ష్మి లేచి చూసింది, కానీ కళ్ళు చూసిన దృశ్యం తన హృదయాన్ని నిలిచిపోయింది. మరో రోజు ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక ఇంట్లో పని దొరికింది. ఆమె నిజాయితీ, మంచి ప్రవర్తన చూసి అందరికీ నచ్చింది. ఆమెకి మెల్లమెల్లగా జీవితం మారడం మొదలైంది. డబ్బులు వచ్చాయి. తన అమ్మ నాన్న ఆరోగ్యం కూడా బాగుపడింది. లక్ష్మి అర్థం చేసుకుంది, ఇది మా అమ్మ శ్రీ పద్మావతి అమ్మవారి కృప అని. ఆమె ప్రతి సంవత్సరం తిరుచునాఊరికి వెళ్లి శ్రీ పద్మావతి అమ్మకి కృతజ్ఞత చూపించింది. పద్మావతి అమ్మని నమ్మితే ఆమె భక్తుల బాధలు తగ్గించి సంతోషం ఇస్తుంది. నిజమైన నమ్మకం ఉన్న వాళ్ళకి తప్పకుండా కృప దొరుకుతుంది. ఈ స్టోరీ నచ్చితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో శ్రీ పద్మావతి అమ్మ.